హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం బడ్జెటింగ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మనం ఒక థౌజండ్స్లో అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి టిప్స్ అనేవి మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఫస్ట్ హ్యాక్ వచ్చి మీల్ ప్రెప్ అండి. వీక్కి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా ఎట్ ఎ టైం తీసుకోండి. లైక్ ఒక సండే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మనకి ఈ వీక్ మొత్తం ఏమేమి అవసరం పడతాయి, మనం ఏమైనా స్పెషల్స్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ వీక్ అనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకొని దానికి కావాల్సిన గ్రాసరీస్ కూడా డెఫినెట్లీ మీరు వీక్ బిగినింగ్లోనే తెచ్చేసుకోండి. సో ఆ మీల్స్ ఏదైతే ఉంటుందో మనం మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏదైనా అవనివ్వండి దాన్ని ఇంట్లోనే కుక్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ డైలీ స్విగ్గీ, జొమాటో లేకపోతే మనం మధ్య మధ్యలో గ్రాసరీస్ కావాలి అనుకుంటే మళ్ళీ జెప్టోలు ఇవన్నీ చేయడం కట్ చేసేయండి, మొత్తం కంప్లీట్లీ జీరో చేసేయండి. ఐ ఆల్సో ప్రిఫర్ దాన్ని కంప్లీట్లీ అన్ఇన్స్టాల్ చేయండి. నా ఫోన్లో అయితే అవి ఎప్పుడు అన్ఇన్స్టాల్ చేసేసాను. ఎందుకంటే నేను కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత దీని ద్వారా నా బడ్జెట్లోకి వచ్చేటప్పటికి ఈజీగా మంత్ మొత్తంలోనూ చూసుకుంటే 5,000 వరకు అయితే నేను సేవ్ చేస్తాను. మినిమం టు మినిమం 5,000 బియాండే సేవ్ అవుతుంది. బట్ మినిమం యావరేజ్గా చూసుకుంటే కూడా 5,000 వరకు నేను సేవ్ చేశాను. అందుకని చెప్పి ఈ యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసాను నేను. ఎందుకంటే ఈ బయటికి వెళ్ళి తెచ్చుకునే ప్రాసెస్లో నేను సేవ్ చేయగలుగుతున్నాను అండ్ ఆల్సో నాకు కొంచెం ఫ్యామిలీ టైం కూడా దొరుకుతుంది అనిపించింది. సో ఐఎమ్ డూయింగ్ దట్ అండ్ సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాను. దాని ద్వారా సేవింగ్స్ కూడా తెచ్చుకున్నాను. సో దీన్ని ట్రై చేయండి. ఈజీగా మనం రెగ్యులర్గా చేసే స్పెండింగ్స్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50% అయితే కట్ డౌన్ అయిపోద్ది. దాని తర్వాత ఇంకెంత అవుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఫైనలైజ్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి యూటిలిటీ ఆడిట్స్. ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్ బిల్స్ ఇలాంటివన్నీ కంపేర్ చేయండి. మంత్లీ వచ్చే మ్యాండేటరీ బిల్స్ ఉంటాయి, వాటిని కంపేర్ చేసుకొని దీంట్లో మనం ఏదైనా అన్యూజ్డ్ ప్లాన్ ఉంటే దాన్ని కట్ డౌన్ చేయండి. ఇప్పుడు నా విషయంలో వస్తే నేను 2,000 ఇంటర్నెట్ ప్లాన్ని దాన్ని 1,000కి డౌన్గ్రేడ్ చేశాను. ఎందుకంటే బిగినింగ్లో నాకు చాలా ఇంటర్నెట్ స్పీడ్ అవసరం పడేది. తర్వాత లేటర్ ఆన్ నేను దాన్ని కట్ డౌన్ చేసుకున్నా కూడా నాకు వర్క్ నడుస్తుంది అనిపించేటప్పటికి నేను 2,000 రూపీస్ పర్ మంత్ ఉండే ప్లాన్ని 1,000 రూపీస్ కట్ డౌన్ చేశాను. సో దాని ద్వారా నాకు ఇయర్లీ సేవింగ్స్ ఎంత 12,000 రూపీస్ నాకు ఇయర్లీ సేవింగ్స్. సో అది మనం ఏంటంటే ఈ మళ్ళీ మనం చెక్ చేసుకొని దాన్ని కట్ డౌన్ చేసుకోవడం, అప్గ్రేడ్ చేసుకోవడం వీటిని చేయడం వల్ల కూడా చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకుంటాం. ఓకే. థర్డ్ హ్యాక్ వచ్చి మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండి. ఫోన్ కానీ, డిటిహెచ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇయర్లీ ప్లాన్స్ తీసేసుకోండి. ఎందుకంటే మనకి ఇయర్లీ ప్లాన్స్ మీద ఎప్పుడు కూడా మినిమం 15% నుంచి 20% వరకు అయితే మనకి బేర్ మినిమం డిస్కౌంట్స్ ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే మనం లాంగ్ రన్లో లైక్ కంప్లీట్ ఇయర్లీ మొత్తంలో చూసుకుంటే చాలా అమౌంట్ సేవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఒక 3,000 లేకపోతే 300 or 400 పెట్టాల్సి ఉంటుంది ఫోన్ రీఛార్జ్. అదే మనం ఇయర్ మొత్తానికి ప్లాన్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ మనకి 3,000 రూపీస్ ఆర్ 3,400 ఎంత ఉంది నా ప్లాన్. సో ఆ 3,500 వేసుకుంటాం, 3,500 వేసుకున్నా కూడా మనకి మంత్లీ 300 అంటే ఇయర్ మొత్తానికి చూసుకుంటే ఎంత మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది అమౌంట్ అనేది. సో మనం దాన్ని చాలా వరకు కట్ డౌన్ చేసుకోవాలి. ఆ ప్లాన్స్ అనేవి మనం యాన్యువల్లీ చేసుకుంటే దాంట్లో ఎంతో కొంత డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది. సో అది ట్రై చేయండి. డెఫినెట్లీ ఇవన్నీ టిప్స్ యూజ్ చేయడం ద్వారా మనం మంత్ మొత్తానికి ఈజీగా ఒక 7,000 to 8,000 అయితే సేవ్ చేయగలుగుతాం. ఆ అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ని అలా ఉంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా. ఎమర్జెన్సీ ఫండ్ లేదు అంటే ఇలాంటి అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్కి షిఫ్ట్ చేసి ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేయండి. ఓకే. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఎఫ్డీలో కానీ దేంట్లోనే కానీ సేవ్ చేస్తే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 10,000 ఇన్వెస్ట్ చేసినా కూడా ఇయర్లో అది 600 రూపీస్ ఎక్స్ట్రా అది ఇంట్రెస్ట్ లాగా మనకు క్రెడిట్ అవుతుంది. ఓకే. సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ చాలా వరకు మన బడ్జెట్ అనేది ఒక కన్స్ట్రెయిన్ వేలో అదొక ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకెళ్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనం ఇన్వెస్టింగ్ గురించిలో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.